సో వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ థీమ్ సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే రెజ్యూమ్ బిల్డింగ్. రెజ్యూమ్ బిల్డింగ్ అనేది అంత అవసరమా? అంత ఇంపార్టెంటా? అనేది మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. సాఫ్ట్‌వేర్ జాబ్ కానీ, మీరు ప్రైవేట్ జాబ్ కానీ తెచ్చుకోవడానికి ఈ రెజ్యూమ్ బిల్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంత ఇంపార్టెంట్ ఆ రెజ్యూమ్ బిల్డింగ్ అంటే ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు పార్టీకి వెళ్తున్నారు, లేకపోతే ఒక గుడికి వెళ్తున్నారు, లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు, లేకపోతే ఒక పబ్కి వెళ్తున్నారు. మీరు అన్ని దగ్గరికి మీరు పబ్కి పని చేసుకొని వెళ్తారా? వెళ్ళరు. పార్టీకి పని చేసుకొని వెళ్తారా? వెళ్ళరు. లేకపోతే షార్ట్లు వేసుకొని వెళ్తారా? వెళ్ళరు. పెళ్ళికి అంటే మొత్తం అంటే ట్రెడిషనల్గా వెళ్లకుండా నాన్ ట్రెడిషనల్గా వెళ్తారా? వెళ్ళరు. మొత్తం వెస్టర్న్ టైప్లో వెళ్తారా? వెళ్ళరు. ఎక్కడికి ఎలా వెళ్ళారో అక్కడికి అలా వెళ్తారు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎందుకు ఈ విషయం రెజ్యూమ్ బిల్డింగ్ అంత ఇంపార్టెంట్ చెప్తున్నానంటే, ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. డెఫినెట్గా డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డిఫరెంట్గా మీరు మేక్ ఓవర్ అయి వెళ్తారు. మరి ఇప్పుడు ఒక కంపెనీకి మీ దగ్గర ఎంత స్కిల్ అయినా ఉండనివ్వండి, ఇది ఒక టెక్నిక్ అండి. ఇది మంచి టిప్ అండి. ఎందుకంటే ఇది చాలా విషయాల్లో నాకు ఉపయోగపడింది. సో చాలా అంటే నేను మాక్సిమం ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది. చిన్న కంపెనీసే లేండి, నేను మాక్సిమం వెళ్ళింది ఇంటర్వ్యూస్కి చిన్న కంపెనీసే. బట్ ఏ కంపెనీ కూడా నన్ను లేదు అని చెప్పలేదు, వద్దు అని చెప్పలేదు. బట్ శాలరీ బార్గెనింగ్ సర్వే ఇష్యూ ఏంటి అంటే, కంపెనీకి వెళ్ళే ముందు నేను ఏం చేస్తానంటే ఆ కంపెనీ గురించి మొత్తం స్టడీ చేస్తాను. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, వీళ్ళ వెబ్సైట్ ఏ విధంగా ఉంది, సో వీళ్ళు ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవచ్చు, వీళ్ళు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, దేని మీద ఎక్కువ ఫోకస్ చేసలేరు, అసలు వీళ్ళు బిజినెస్ ఆఫ్ మోడ్లో ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు, ఏంటి అంటే ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు, ఈ వెబ్సైటే ఉంది, కొత్తగా ఫీచర్స్ ఏమున్నాయి, ఇలా సేమ్ కాంపిటేటర్స్ ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఎగ్జాక్ట్గా ఏమి వెతుకుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తున్నారో తెలిస్తే దాన్ని బట్టి మనకిచ్చే రోల్కి వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి, ఇది ఆన్ పేపర్ రెజ్యూమ్ మీద ఉండేలాగా ప్లాన్ చేసుకునేవాడిని. దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం స్టడీ చేసేవాడిని. సో ఇప్పుడు ఏంటి అంటే, వాడికి నువ్వు ఎంత స్కిల్ఫుల్ పర్సన్ అయినా, ఎంత ఓవర్ స్కిల్ అంటే చాలా ఎక్కువ, వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ స్కిల్ ఉన్నా కానీ నీకు కావాల్సి అంటే ఆ కంపెనీకి కావాల్సిన స్పాక్ పాయింట్ నీ దగ్గర ఉండాలండి. ఇప్పుడు మనం కారో బైకో ఇంకోటో తీసుకుంటాం, దాంట్లో మీకు ఏదో ఒకటి నచ్చుతుంది. కొంతమందికి టైర్ నచ్చుతుంది, టైర్స్ అంటే ఇష్టం, టైర్స్ అంటే బాగా లావుగా ఉంటే కొంచెం మంచిగా బండిని డ్రైవ్ చేయొచ్చు, ట్రాఫిక్లో అట్లా డ్రైవ్ చేయొచ్చు అని చెప్పి కొంతమంది హెవీగా ఉంటే ఇష్టం, కొంతమంది మైలేజ్ ఎక్కువ ఉంటే ఇష్టం. బండి ఎంతన్నా బాగుండనండి బైక్, అతనికి కావాల్సిన స్పాట్ పాయింట్, అతనికి కావాల్సిన పాయింట్ ఉంటేనే అది అతనికి నచ్చుతుంది. ఇప్పుడు అలాగే కంపెనీ రిక్రూటర్కి మీ దగ్గర ఎంత ఓవర్ స్కిల్, ఎంత స్కిల్ ఉన్నా కానీ, ఎంత టాలెంటెడ్, ఎంత తెలివి మీ దగ్గర ఉన్నా కానీ వాళ్ళకి కావాల్సిన పాయింట్ అనేది మీ దగ్గర ఉందా లేదా అని చెక్ చేస్తారండి, అంతే. సో రెజ్యూమ్ బిల్డింగ్ అనేది అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి కంపెనీకి వెళ్ళే ముందు రెజ్యూమ్ అనేది డిఫరెంట్గా ఆ కంపెనీకి తగ్గట్టు మనము బిల్డ్ చేసుకోవాలి. సో ఇంటర్వ్యూస్, ఎనీ ఇంటర్వ్యూస్, ఎనీ ఇంటర్వ్యూ, సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ డెఫినెట్గా ఏంటి అంటే రెజ్యూమ్ బిల్డ్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చాలా విషయాలు చెప్తా ఉన్నాను. సో కొంతమంది అడుగుతా ఉన్నారు రెజ్యూమ్ అనేది అసలు చాలా మంది ఏంటి అంటే కనీసం రెజ్యూమ్ ప్రాపర్గా పింక్ చేయరు. చెప్తున్నానండి, ఇవి చిన్న మిస్టేక్స్ అండి, చిన్న మిస్టేక్స్, పెద్ద మిస్టేక్స్ కాదు. మీరు బాగా ప్రాక్టీస్ చేశారు కోర్స్ని, మీరు నేర్చుకున్న కోర్స్ని బాగా ప్రాక్టీస్ చేశారు, తర్వాత మొత్తం పర్ఫెక్ట్ ఉన్నారు సబ్జెక్ట్లో, కానీ ఇది ఒక్క చిన్న విషయం కూడా పర్టికులర్ జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెషర్కి అయితే, ఎక్స్పీరియన్స్కి అయితే దే విల్ కన్సిడర్ యూ మీరు ఎలా ఉన్నా కానీ కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి డెఫినెట్గా మీది ఎంత సబ్జెక్ట్ ఉంటుందని చెప్పి డెఫినెట్గా ఆ రెస్పెక్ట్ అనేది వేరు ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్లో ఫ్రెషర్గా వెళ్ళినప్పుడు మాత్రం
రెజ్యూమ్ బిల్డింగ్, ప్రతి ఒక్క రెజ్యూమ్ బిల్డింగ్ అనే కాదు, ప్రతి ఒక్క విషయం. సో మీ డ్రెస్ మెయింటెనెన్స్, చాలా మంది అనుకుంటారు నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, నేను ఎట్లయినా వెళ్తాను ఇంటర్వ్యూకి, షార్ట్ ఫిలిమ్స్లో, మూవీస్లో చూపించినట్టు. నెట్వర్క్ చాలా ప్రాపర్గా ఉండాలి, చాలా ప్రాపర్గా డ్రెస్ కానీ, డ్రెస్ సెన్స్ కానీ, స్టార్టింగ్ స్టేజ్లో ఫ్రెషర్గా ఉన్నప్పుడు. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలే కానీ చాలా ముఖ్యమైన విషయాలండి. సో రెజ్యూమ్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి కంపెనీకి సపరేట్ అదే ఎవరిదో రెజ్యూమ్ తీసుకొని కాపీ పేస్ట్ చేయకుండా మనము కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి ఆ కంపెనీకి ఎగ్జాక్ట్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అది ఆన్ పేపర్ పెట్టండి. అక్కడే సగం మీరు విన్ అయినట్టు. అక్కడే సగం అంటే 100 పీపుల్ అప్లై చేస్తే ఈ రెజ్యూమ్ బిల్డింగ్ లోనే 50 మెంబర్స్ దాటి 49 మెంబర్ మీరు అయినట్టు. అంటే 50% మీకు జాబ్ వచ్చేసినట్టు. అంత ఇంపార్టెంట్ మీకు రెజ్యూమ్ బిల్డింగ్. ఓకే, సో ఒకసారి ఆలోచించండి. ఫ్రెషర్స్ కి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు. డెఫినెట్ గా ఈ వాల్యూ యాడ్ ఆన్ అనేది, సో ఒకసారి ఆలోచించి ఎవ్రీ చిన్న విషయాలు కూడా మీరు చాలా టేక్ కేర్ తీసుకోండి. జాబ్ తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు. సో ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వాన్య.